నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సమస్య అనేది వేగంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎవరో ఒకరు కడుపులో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇది కేవలం ఒక సాధారణ సమస్య కాదు. ఎందుకంటే ఇది క్రమంగా మన మొత్తం శరీర ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మరి ఈ సమస్యకు ప్రధాన కారణం అంటే అది మన ఆహారంలో మనం ఫాలో అయ్యే తప్పుడు అలవాట్లే. ఇంతకు ముందు రోజుల్లో అయితే ప్రజలు సాధారణంగా బ్యాలెన్స్డ్ ఆహారాన్ని అంటే సమతుల్య ఆహారాన్ని తినేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మసాలా మరియు ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్తో కూడిన ఆహారాన్ని తినటం ప్రారంభించారు. ఇక దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్ తినటానికి ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పుడు రెడీగా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకునే ఎన్నో యాప్స్ వచ్చాయి కదా. వీటికి తోడు కూల్ డ్రింక్స్ వంటి విషయాలు కూడా రోజువారీ అలవాటుగా మారిపోయాయి. ఈ విధంగా మన శరీరం అవసరమైన పోషకాలను పొందలేకపోతుంది. దీంతో ఇది నేరుగా మన జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఏం జరుగుతుంది? అది కడుపులో పాడైపోవటం ప్రారంభిస్తుంది. దీనికి తోడు కడుపులో గ్యాస్ కూడా ఏర్పడుతుంది. ఈ గ్యాస్ అనేది క్రమంగా మన తల దగ్గర నుండి మన కాళ్ళ వరకు వ్యాపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు ఎంతో మంది ప్రజలు తలనొప్పితో కానీ, ఛాతీలో నొప్పితో కానీ, లేదా వెనుకకు లాగుతున్నట్లుగా కడుపులో ఒత్తిడిగా, నొప్పిగా అనుభవిస్తూ ఉంటారు కదా. మనం తరచుగా రోజంతా తల బరువుగా ఉందని లేదా కడుపులో ఏదో బాగోలేదని అనుభూతి చెందుతూ ఉంటాం కదా. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అంటే గ్యాస్. మరి మీరు కూడా ఈ సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే మీరిక మీదట ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఈరోజు నేను మీకు ఒక సులభమైన మరియు అద్భుతమైన హోమ్ రెమెడీ గురించి చెప్పబోతున్నాను. మీరు కేవలం ఒక్క రోజులోనే ఈ రెమెడీని వాడితే మీ శరీరంలో వచ్చే తేడాను మీరే అనుభవిస్తారు. ఈ ఔషధం అనేది మీ శరీరంలోని గ్యాస్ సమస్యను ముగించడమే కాకుండా మీ అధిక బరువు తగ్గటానికి కూడా సహాయం చేస్తుంది. మీరు కనుక తరచుగా కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నా, అంటే అల్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్నా, లేదా మీరు తిన్న ఆహారం జీర్ణం కావటానికి సమయం పడుతూ ఉన్నా, మీరు తిన్న వెంటనే కడుపు ఉబ్బడం లేదా పునరావృతంగా ఎసిడిటీ రావటం, ఈ విధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ రోజు చెప్పబోయే రెమెడీ అనేది మీకు అద్భుతమైన వరమనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అప్పుడే పూర్తి సమాచారాన్ని అర్థం చేసుకొని మీ సమస్యకు ఇది 100% ఉపయోగపడేలాగా లాభాన్ని పొందవచ్చు. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అయితే మన కడుపులోని గ్యాస్ ఏర్పడటానికి నిజమైన కారణం ఏమిటో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఈ సమస్యకు ప్రధాన కారణం మన బలహీనమైన జీర్ణ వ్యవస్థ. మన కడుపు శుభ్రంగా లేకపోతే, అలాగే వ్యర్థాలు మన శరీరం నుండి పూర్తిగా బయటకు వెళ్ళలేకపోతే హానికరమైన గ్యాస్ మరియు టాక్సిన్స్ అనేవి లోపలే చేరుకుంటాయి కదా. ఇక ఈ చేరిక అనేది మనకు తలనొప్పిగా, తల తిరగటం దగ్గర నుండి మనకు అలసట మరియు గుండె వేగంగా కొట్టుకోవటం వరకు కారణాలవుతాయి. అందువల్ల మన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసుకోవటం మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు నేను మీకు ఎలాంటి ఒక హోమ్ రెమెడీని, పూర్తి సహజ సిద్ధమైన ఔషధాన్ని చెప్పబోతున్నాను అంటే ఇది మన శరీరంలోని గ్యాస్ సమస్యను ముగించటమే కాదు, మన శరీరాన్ని మళ్ళీ తేలికగా మరియు కొత్త శక్తితో నింపుతుంది. మరి ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా మనకు కావాల్సినది మెంతులు. మెంతులు మీ అందరికీ సాధారణంగా తెలుసు కదా. ఇవి సాధారణంగా కనిపించే చిన్న గింజలైనా కూడా ఇవి గ్యాస్ సమస్యకు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే మన కడుపు నొప్పితో పాటు మలబద్ధకాన్ని కూడా సమూలంగా తొలగిస్తుంది. ఎప్పుడైతే మన కడుపు శుభ్రమవుతుందో గ్యాస్ సమస్య కూడా దానంతట అదే తగ్గుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది కడుపులో ఉన్న అధిక ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. ఈ మెంతులనేవి మన శరీరంలో ఉన్న గ్యాస్ను సులభంగా తొలగిస్తాయి. మీ కడుపులో లేదా శరీరంలో గ్యాస్ కనుక పేరుకుపోతే, మీరు వాతంతో బాధపడుతూ ఉంటే, అది బయటకు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు మెంతులను ఉపయోగిస్తే చాలు. అలాగే మెంతులు మన బరువు తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ రోగులకు కూడా ఇవి ఎంతో ఉపయోగకరం. ఇక ఇప్పుడు మనకు కావలసిన మరొక పదార్థం
మన వంటగదిలో ఉండే జీలకర్ర. ఇది కూడా ప్రతి ఒక్కరి వంటగదిలో సులభంగా దొరికేది. జీలకర్ర అనేది మన ఆహారంలో రుచి పెంచడానికి మాత్రమే కాదు, మన కడుపును ఆరోగ్యంగా ఉంచటానికి కూడా సహాయం చేస్తుంది. ఇక ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మన కడుపులోని ఎసిడిటీని తగ్గిస్తాయి. అలాగే మనం తిన్న ఆహారం డైజెషన్ అయ్యి మన శరీరానికి పట్టేలాగా చేస్తాయి. మీరు కనుక చాలా రోజుల నుండి ఎక్కువగా నూనెలో వేయించిన ఆహారాలను తింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి మీ కడుపులో జీర్ణం సంపూర్ణంగా అయ్యి ఉండకపోవచ్చు. కానీ మీరు కనుక జీలకర్రను తింటూ ఉంటే మీకు వెంటనే ఉపశమనంగా అనిపిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది కేవలం గ్యాస్ను తొలగించటమే కాకుండా మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. ఇక ఇప్పుడు మనకు కావలసిన మరొక ముఖ్యమైన పదార్థం ధనియాలు. అయితే ఈ రెమెడీలో మనం ధనియాల పొడి కాదు, ధనియాలని తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ధనియాలకు బదులుగా ధనియాల పొడి వాడవచ్చా అని అడుగుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, ధనియాల పొడిలో కంటే ధనియాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థకు బలోపేతం చేస్తుంది. అలాగే మలబద్ధకానికి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎసిడిటీ మరియు గ్యాస్ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అదే సమయంలో ఇది మన శరీరాన్ని తేలికగా మరియు చురుకుగా మారుస్తుంది. అంటే మీకు మళ్ళీ కడుపు ఉబ్బటం లేదా బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ ధనియాలు తినటం కూడా చాలా మంచిది. ఇక ఇప్పుడు మనకు కావలసిన మరొక ముఖ్యమైన పదార్థం ఇవేమిటి అంటే సోంపు గింజలు. సోంపు గింజలను కూడా మనం సాధారణంగా భోజనం తిన్న తరువాత మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తూ ఉంటాం కదా. అయితే ఫ్రెండ్స్, ఇది కేవలం రుచి వరకు మాత్రమే కాదు. సోంపు గింజలనేవి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి బాగా మంచిది. అలాగే ఇవి మన కడుపులోని గ్యాస్ మరియు ఎసిడిటీని కూడా తొలగిస్తాయి. ముఖ్యంగా కడుపులో మంటగా ఉంటే అటువంటి లక్షణాలను కూడా తగ్గిస్తాయి. మన జీర్ణాశయానికి ఉపశమనం ఇచ్చే అద్భుతమైన ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది మన పిత్త యొక్క పరిమాణాన్ని కూడా సమతుల్యం చేస్తుంది. ఈ సోంపు గింజలను రెగ్యులర్గా తింటే గ్యాస్కు సంబంధించిన అన్ని రకాల సమస్యలను నివారించుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, సోంపు గింజలు, జీలకర్ర, ధనియాలు మరియు మెంతులు ఈ 4 కూడా ప్రతి ఒక్కరికి చాలా సాధారణంగా మరియు ప్రతి ఒక్కరి వంటగదిలో సులభంగా ఉండేవే కదా. కానీ వీటి యొక్క ప్రయోజనాలు మాత్రం చాలా అద్భుతమైనవని మీకు తెలుసా? వీటిని సరైన పరిమాణంలో మనం సరైన విధంగా ప్రతిరోజు ఉపయోగిస్తే మన శరీరంలో పేరుకుపోయిన ఈ గ్యాస్ను చాలా తేలికగా, చాలా శక్తివంతంగా బయటకు తరిమేయవచ్చు. ఈ ఔషధం అనేది గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలను మాత్రమే నివారించటం కాదు, మన శరీరంలోని మొత్తం జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. మన శరీరాన్ని లోపల నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఇప్పుడు ఈ 4 పదార్థాలను ఎలా ఉపయోగించాలో, వాటి ద్వారా మనం 100% ప్రయోజనాలను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి కూడా ఈ ఔషధం తెలిసే ఉండవచ్చు, కానీ తప్పుడు పద్ధతిలో వారు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని సరైన ఫలితాన్ని పొంది ఉండకపోవచ్చు. అందువల్ల నేను మీకు ఈ ఔషధాన్ని ఎలా తయారు చేయాలో, ఎలా ఉపయోగించాలో చాలా సరళమైన మరియు సింపుల్ భాషలో చెబుతాను. జాగ్రత్తగా వినండి. మీరు దీన్ని కేవలం 7 రోజుల పాటు పూర్తి అంకిత భావంతో చేస్తే చాలు. మీ శరీరంలో వచ్చే పెద్ద పెద్ద మార్పులు చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీ శరీరం లోపల నుండి కొంత బరువు తగ్గినట్లుగా మీకే అనిపిస్తుంది. మీరు లోపల నుండి తేలికగా మరియు శక్తివంతంగా అనుభవిస్తారు. ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా మీరు ఒక క్లీన్ బౌల్ని తీసుకోవాలి. ఎటువంటి తేమ లేని ఒక బౌల్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బౌల్ అనేది స్టీల్ లేదా గ్లాసును తీసుకుంటే చాలా మంచిది. ఈ బౌల్లో ముందుగా 1 టీ స్పూన్ మెంతులను వేయండి. ఇవి సుమారుగా 5 గ్రాముల మెంతులు. ఎందుకంటే ఈ రెమెడీలో క్వాంటిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేస్తే ఈ రెమెడీ అనేది అంత ఎఫెక్టివ్గా ఫలితాలను చూపకపోవచ్చు. కాబట్టి మీరు కొలతలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యమైన విషయం. మీకు కనుక కష్టంగా అనిపిస్తే మీరు ఈ కొలతలను తప్పకుండా నోట్ చేసుకోండి. ఆ తరువాత సరైన మొత్తంలో తయారు చేసుకోండి. ఇక ఇప్పుడు ఈ గ్లాస్లో 1 టీ స్పూన్ ధనియాలను కూడా కలపాలి. మీరు కేవలం ఈ రెమెడీలో ధనియాలను మాత్రమే ఉపయోగించాలి, ధనియాల పొడిని మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ధనియాల పొడి వాడవచ్చా అని కామెంట్ మాత్రం చేయకండి. ఎందుకంటే మీ దగ్గర ధనియాలు లేవు కదా. ధనియాల పొడి అయితే మాత్రం ఏమిటి అని ఈ రెమెడీలో యాడ్ చేసినా కూడా
మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కనిపించకపోవచ్చు. ఎందుకంటే ధనియాల్లో ఉన్న లాభదాయకమైన ప్రాపర్టీస్ అనేవి ధనియాలు పొడిగా మారినప్పటికీ నాశనమైపోతాయి. కాబట్టి ధనియాలను మొత్తంగా మాత్రమే ఈ రెమెడీలో మనం ఉపయోగించాలి. ఇక ఆ తరువాత 1 టీ స్పూన్ మోతాదులో జీలకర్రను కూడా కలుపుకోండి. జీలకర్ర కూడా సాధారణంగా మన వంటగదిలో ఉంటుంది కదా. ఈ జీలకర్ర మరియు ధనియాలు కూడా ఒక శక్తివంతమైన సహజ సిద్ధమైన జీర్ణ శక్తికి కాంబినేషన్ గా ఉంటాయని మీకు తెలుసా? జీలకర్ర త్వరగా కడుపులో ఉన్న గ్యాస్ ను మాయం చేస్తే ఈ ధనియాలనేవి మన జీర్ణ శక్తిని వేగవంతం చేస్తుంది. మీరు తిన్న ఆహారం సరైన విధంగా జీర్ణం కాకపోతే మీ కడుపు అనేది మళ్ళీ బరువుగా అనిపిస్తుంది. అంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కానీ ఈ మిశ్రమం అనేది మన కడుపుకు విశ్రాంతి ఇస్తుంది. అలాగే మన కడుపులో గ్యాస్ ఏర్పడే ప్రక్రియను కూడా ఆపుతుంది. ఇక ఇప్పుడు చివరగా ఇందులో 1 టీ స్పూన్ మోతాదులో సోంపు గింజలను కూడా కలుపుకోవాలి. అయితే మిగతా 3 పదార్థాలతో పోలిస్తే సోంపు గింజల పరిమాణం కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. అంటే మీరు 1 టీ స్పూన్కు బదులుగా 2 టీ స్పూన్ల అంటే సుమారుగా 10 గ్రాముల సోంపు గింజలు కలుపుకోవచ్చు. ఎందుకంటే సోంపు గింజలు మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే మన కడుపులో ఉన్న మజిల్స్కు కూడా విశ్రాంతి ఇస్తాయి. దీంతో గ్యాస్ను తొలగించడానికి సహాయం చేస్తాయి. సోంపు గింజల పరిమాణం సరైనదిగా ఉంచితే ఈ మొత్తం మిశ్రమం సమతుల్యంగా మరియు ఎంతో ఎఫెక్టివ్గా మారుతుంది. ఇక ఇప్పుడు ఈ గ్లాస్ను మన గది ఉష్ణోగ్రత నీటితో నింపాలి. అంటే నార్మల్ టెంపరేచర్ వాటర్ను కలుపుకోవాలి. అంటే మీరు వాడే నీరు చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రిడ్జ్ వాటర్ లేదా వేడి చేసిన వాటర్ను ఈ పదార్థాల్లో అస్సలు కలపకూడదు. ఈ విధంగా నీటిని కలిపితే ఈ పదార్థాల్లో ఉన్న సహజ లక్షణాలను నాశనం చేస్తుంది. సాధారణ రూమ్ టెంపరేచర్ వాటర్ ఈ రెమెడీ కోసం ఉత్తమమైనవి. ఎందుకంటే అన్ని పదార్థాలు నెమ్మదిగా నానటానికి వాటిలోని పోషకాలు నీటిలోకి వెళ్ళటానికి బాగా మంచిది. ఇక ఇప్పుడు ఈ గ్లాసును ఒక ప్లేటుతో కప్పి రాత్రంతా ఉంచేసేయండి. ఇది ఫాలో అవ్వటం చాలా తేలిక, కానీ ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ రాత్రంతా నీటిలో నానబెట్టినప్పుడు అందులో ఉన్న అన్ని ప్రాపర్టీస్ అనేవి నీటిలోకి బాగా వస్తాయి. ఉదయానికి ఇది ఒక రకమైన ఔషధ పానీయంగా మారుతుంది. మీకు కడుపులో మంటగా ఉన్నా లేదా ఉబ్బరంగా ఉన్నా, గ్యాస్ లేదా ఎసిడిటీతో బాధపడుతూ ఉన్నా కూడా ఈ సహజ సిద్ధమైన ఔషధం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఉదయాన్నే చూస్తే ఈ నీటి రంగు కూడా కొద్దిగా మారి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని ప్రాపర్టీస్ నీటిలో కలిసిపోయాయి. కాబట్టి ఉదయాన్నే మీరు ఈ మిశ్రమాన్ని 2 విధాలుగా ఉపయోగించుకోవాలి. ముందుగా ఈ నీటిని ఒక స్ట్రెయినర్ సహాయంతో వేరుగా వడకట్టుకోండి. ఇప్పుడు వడకట్టుకున్న ఈ నీటిని అంటే సోంపు గింజలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వీటన్నిటిని కూడా మనం వడకట్టుకొని మళ్ళీ ఉపయోగించవచ్చు. అయితే ఈ నీటిని ఎలా తాగాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నీటిని మీరు ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. మొదటిగా కొద్దిగా తేలికపాటి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. అంటే ఒక అరటిపండు లేదా ఒక రోటీ ఈ విధంగా. ఆ తర్వాత ఈ నీటిని చిన్నగా సిప్ చేస్తూ తాగాలి. మీకు కావాలి అనుకుంటే ఈ మొత్తం గ్లాస్ నీటిని ఒకేసారి తాగవచ్చు. మధ్యాహ్నం ఆహారానికి ముందైనా సరే తాగవచ్చు. ఇక మిగిలిన ఈ నానిపోయిన పదార్థాలను ఏం చేయాలి అని కదా, వీటిలో మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వాటర్ కొద్దిగా వేసి మళ్ళీ ఈ బౌల్ని కవర్ చేసుకోండి. మళ్ళీ ఈ నీటిని సాయంత్రానికి మీరు తాగవచ్చు. అంటే సాయంత్రం 5 నుండి 6 మధ్య మళ్ళీ ఈ నీటిని వడపోసుకొని తాగవచ్చు. అయితే గుర్తు పెట్టుకోండి, మీరు రాత్రిపూట ఈ నీటిని అస్సలు తాగకూడదు. ఎందుకంటే నైట్ టైంలో ఈ నీటిని తాగితే మన శరీరానికి మరింత చలువ చేస్తుంది. అలాగే మీ నిద్రకు ఇది ఆటంకంగా కూడా మారవచ్చు. కాబట్టి మొత్తంగా మీరు ఈ రెమెడీని 7 రోజుల పాటు వరుసగా ఫాలో అయితే చాలు. మీ శరీరం ఎంత తేలికగా మరియు శక్తివంతంగా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. మీ కడుపు ఉబ్బటం కానీ, ఎసిడిటీ కానీ, లేదా గ్యాస్ కానీ, అధిక బరువు కానీ, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ఔషధం అనేది పూర్తిగా సహజ సిద్ధమైనది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఎంతో సులభంగా మరియు చౌకగా ఎఫెక్టివ్గా పనిచేసే ఈ హోమ్ రెమెడీని ఫాలో అవ్వటానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక చెప్పిన విధంగా ఈ రెమెడీని చేసుకుని ఫాలో అయితే మీ జీర్ణ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుంది అంటే
మీ శరీరం కొత్త శక్తితో నిండిపోతుంది. మీ కడుపు చాలా తేలికగా మారుతుంది. మీ అధిక బరువు సమస్య కూడా నివారిస్తుంది. అలాగే ఈ రెమెడీని అన్ని వయస్సుల వారు ఉపయోగించవచ్చు. దీని ద్వారా అన్ని రకాల ప్రయోజనాలను మీరు కూడా పొందవచ్చు. దీంతో మీ శరీరంలోని వాతం కూడా తగ్గి కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. మీ ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి మీకు కూడా ఈ రెమెడీ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.